వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ డైలీ వేర్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా న్యూ మోడల్స్ మీకు డైలీ వేర్కి బాగా బాగుంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అని. అలాగే ఈ వీడియోని చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాటిని సేవ్ చేసుకోండి. ఎందుకంటే అవి మీకు ఫ్యూచర్లో ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా తనకి ఇమేజ్ చూపించినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో చూస్తున్నారు కదండి, చాలా డిజైన్స్ ఉన్నాయి. మనకి డైలీ వేర్ అనగానే యూ షేప్ మోడల్ ఎక్కువ పెట్టుకుంటారండి. కానీ అలా కాకుండా ఇందులో చూడండి, యూ షేప్, వి షేప్, స్టార్, పాట్ మోడల్ కానివ్వండి, స్క్వేర్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనము అలా పెట్టుకున్న టైంలో కూడా డోరీస్ అయితే కామన్ అండి. డోరీస్ వచ్చేసి మధ్యకాలంలో అందరూ పెట్టుకుంటున్నారు. మనకి స్టైల్గా ఉంటుంది. అలాగే భుజాలు జారకుండా కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే డిఫరెంట్ ఏంటి అంటే మనం పైన బ్లౌజ్కి పైన పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు కింద కూడా పెట్టుకుంటున్నారు. డిఫరెంట్ డిజైన్గా బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని కింద కూడా డిఫరెంట్ షేప్ పెట్టుకొని పెట్టేసుకుంటున్నారు. అలాగే ఇందులో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అండి, బట్ చూడడానికి బాగుంటాయి. ఇందులో మనకి పట్టువి ఉన్నాయి. మీరు నచ్చినట్లయితే వాటిని పట్టు శారీస్ కూడా ట్రై చేయండి. ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా బాగుంటాయండి. అంటే పట్టు శారీ, డైలీ వేర్, కాటన్, ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి శారీ ఏదైనా కూడా మనము ఈ డిజైన్స్ పెట్టుకుంటే బాగుంటాయి. వీటిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెవీ డిజైన్స్ ఏమీ లేవండి. సింపుల్గా చూడడానికి మనకి లుక్ మాత్రం బాగుంటుందండి. ఇన్ని డిజైన్స్ ఉన్నాయని కూడా మనకు తెలియదండి. ఈ వీడియోలో చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇంతవరకు మీరు ఏ వీడియోలో కూడా చూసి ఉంటారు. అంటే మనకి వెనుక హెవీ నెక్స్ కాకుండా ప్యాచ్ వర్క్ అలా లేకుండా సింపుల్గా ఉన్నాయండి. డిజైన్స్ చూడండి, షేప్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. యూనిక్ డిజైన్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాటిని మీరు ట్రై చేసినట్లయితే వేరే వాళ్ళు కూడా మీ డిజైన్ని చూసి వాళ్ళు కూడా స్టిచ్ చేసుకుంటారు. కొన్ని వచ్చేసి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని వచ్చి లేస్ తోటి ఉన్నాయి. కొన్ని వచ్చేసి బటన్తో ఉన్నాయి. షేప్స్ చూస్తున్నారు కదండి, అసలు ఈ షేప్స్ స్టిచ్ చేసుకుంటారా అనే విధంగా ఉన్నాయి. సో వీటిని మీరు ట్రై చేసి చూడండి, బాగుంటాయి. అలాగే ఇవి చూసినట్లయితే ఇందులో మోస్ట్లీ కూడా సింగిల్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనం సింగిల్ కలర్ కాబట్టి ఏ శారీస్కైనా కూడా బాగుంటాయి. అలాగే మనకి ప్లెయిన్ శారీస్ కూడా ఇలాంటి డిజైన్స్ పెట్టుకున్నట్లయితే చూడడానికి బాగుంటాయి. మనకి డోరీస్ కూడా చూడండి, సన్నటి వాటితో పాటు ఇలా డిఫరెంట్గా పెట్టుకున్న బాగుంటాయండి. అలాగే లేస్ యూజ్ చేసి కూడా మనం బ్యాక్ నెక్ వచ్చేసి యూనిక్గా పెట్టుకోవచ్చు. ఇందులో అలా కూడా ఉన్నాయి. అలాగే ఫ్లవర్ కట్ కూడా ఈ మధ్యలో బాగా పెట్టుకుంటున్నారండి. ఫ్లవర్ కట్ మోడల్ కూడా ట్రై చేసి చూడండి. సింగిల్ డోరీ అయితే కామన్ కదండి, ఈ మధ్యన డబుల్ డోరీస్ పెట్టుకుంటున్నారు. అలా కూడా ఇందులో కొన్ని డిజైన్స్ ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేసి చూడండి. డోరీస్ పెట్టుకున్నప్పుడు కింద క్యాప్సే కాకుండా ఇందులో చూసినట్లయితే క్యాప్స్తో పాటు ఫ్లవర్స్ కానీ చిన్న మొగ్గల టైప్లో కూడా స్టిచ్ చేసి ఉన్నారు. డైలీ వేర్ కాబట్టి ఏవైనా చిన్న చిన్నవి పెట్టుకుంటే బాగుంటాయండి. ఇందులో చూసి వాటిని ట్రై చేసి చూడండి. ఇందులో ఈ వీడియోలో మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. పాట్ మోడల్ కానీ, జిగ్జాగ్ కానీ, కోన్ మోడల్ కానీ, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.